ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విషయంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఆ తల్లికి పద్మానికి ఉండేటటువంటి సంబంధం. అందుకే మీరు శ్రీ సూక్తం యొక్క ఉత్తర భాగాన్ని పరిశీలనం చేస్తే అందులో అమ్మవారికి అంతా కూడా పద్మంతో సంబంధం చెప్తారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనూనుకూలే తత్పాద పద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్తోత్తరీయాః లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైస్థా స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం అంటారు. అంతా పద్మ సంబంధమే. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. ఆవిడ చేతుల్లో పద్మాలు పట్టుకుంటుంది, ఆవిడ చేతులు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ పాదములు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ కూర్చునేది పద్మంలో కూర్చుంటుంది, ఆవిడ శరీరం నుంచి వచ్చేటటువంటి వాసన పద్మంలోంచి వచ్చేటటువంటి వాసన వస్తుంటుంది పద్మగంధినీం. ఏమిటిదంతా? ఎందుకు ఆవిడికి పద్మానికి అంత సంబంధం చెప్పడం? మీరు బాహ్యంలో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అసలు పద్మంలో కూర్చోవడం అనేటటువంటిది ఎవరికైనా సంభవం అవుతుందా? అసలు పద్మంలో కూర్చోవాలి అంటే అది చిన్న పద్మం అయి ఉండాలి. అసలు అందులో కూర్చోవడం, ఆ పద్మం నలిగిపోకుండా ఉండడం బాహ్యంలో సంభవం అవుతుందా? మరి సనాతన ధర్మంలో దేవతలకి సంబంధించిన విషయాల్ని ప్రస్తుతి చేసేటప్పుడు ఇటువంటి రహస్యార్థములతో కూడుకున్న విశేషణాల్ని వాడుతూ ఉంటారు. ఆ పద్మం ఆంతరమునందు శ్రీవిద్యా రహస్యం. ఎందుచేత అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అనుకునేటటువంటి వ్యక్తి పద్మములను దాటవలసి ఉంటుంది. మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉండేటటువంటి చక్రములనన్నిటినీ కూడా పద్మాలుగా వర్ణన చేస్తారు. ఈ అన్ని పద్మలలోనూ అమ్మవారే ఉంటుంది. చిట్ట చివరికి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అని సహస్రారము అనబడేటటువంటి పద్మమునందు కూడా ఆవిడే ఉంటుంది. అందుకే మనిషికి ఉండేటటువంటి రంధ్రములు నిజానికి 11 రంధ్రములు ఉంటాయి. ఇందులో 2 కళ్ళు, 2 ముక్కులు 4, 5 నోరు, అలాగే 2 చెవులు 7, 8 మలద్వారము, 9 మూత్రద్వారము. ఈ 9 కాకుండా 2 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రం తల్లి కడుపులోంచి బయటికి రాగానే మూసుకుంటుంది. అది నాభీరంధ్రం అంటారు. నాభి గొట్టం ద్వారా అమ్మ కడుపులో పిండం పడుకున్నన్నాళ్ళు అమ్మ తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భాగాన్ని పిండం గ్రహిస్తూ ఉంటుంది. బయటికి వచ్చిన తరువాత నాభీబంధం కోసేస్తారు. నాభీబంధం తెగిపోయినా హృదయ సంబంధం మిగిలిపోతుంది. నేను ఈమె కొడుకుని అన్న భావన, వీడు నా కొడుకు అనేటటువంటి మాతృభావన స్థిరమై నిలబడిపోతాయి. అందుకని 10వ రంధ్రమైనటువంటి నాభీరంధ్రం అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు మూసుకుంటుంది. 11వ రంధ్రం మహాభినిష్క్రమణంలో తెరుచుకోవాలి. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. బ్రహ్మరంధ్రం జోలికి వెళ్ళడం కానీ, బ్రహ్మరంధ్రాన్ని ముట్టుకోవడం కానీ, బ్రహ్మరంధ్రాన్ని తట్టడం కానీ బయట నుంచి చెయ్యరు. అందుకే సీమాంతము అంటారు. సీమ అంటే దారి, ఎక్కడ వరకు వెళ్ళి ఆగిపోతుందో అది అంతం. సీమ అంటే ఈ పాపట, అంతము అంటే ఎక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుందో అక్కడ పాపట ఆగిపోతుంది. అలా సీమాంతము అంటే పాపట తీసినప్పుడు ఎక్కడ దువ్వెన ఇక ముందుకు కదలక ఆగిపోవాలో ఆ ప్రాంతాన్ని బ్రహ్మరంధ్రం అని పిలుస్తారు. అది ఇప్పుడు తెలుసుకోవాలి అంటే పద్మముల గుండా యోగ మార్గంలో జీవుడు పైకి చిట్ట చివరి ఊపిరి యందు దీన్ని భేదించుకుని పైకి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అంటే పైరంధ్రం తెరుచుకుని వెళ్ళిపోతే ఇక మళ్ళీ శరీరంలోకి రాడు అని గుర్తు యోగశాస్త్రంలో. అది చిట్ట చివరి నిష్క్రమణం. అందుకే
స్వామి వివేకానందుడు వంటి మహాత్ములు, భగవాన్ రమణులు, ఇటువంటి వాళ్ళ మహాభినిష్క్రమణం అంతా బ్రహ్మరంధ్రం చిట్లిపోయి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోయారు వాళ్ళు. అలా వెళ్ళిపోయారు అంటే ఇక మళ్ళీ శరీరంలోకి రారు. ఒకసారి శరీరంలోకి వచ్చారు కాబట్టి అదే చిట్ట చివరి మృత్యువు. ఇక మళ్ళీ శరీరంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఆ యోగ సంబంధమైనటువంటి రహస్యములను తెలుసుకొని అనుష్ఠానంలో ఆ కుండలినీ శక్తిని కదిపి ఒక్కొక్క పద్మంలోంచి దాటి సహస్రార పద్మంలోకి వెళ్ళి సహస్రార పద్మంలో పరమానందాన్ని అనుభవించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి యోగి పైకి వెళ్ళిపోయేటటువంటి స్థితి ఏది ఉంటుందో అది కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారు. ఎవరో కోట్ల కోట్ల మందిలో ఎవరో ఒక్కడమ్మాది అనుభవించగలిగిన వాడు అంటారు. అందుకే అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మైనటువంటి మనుష్య జన్మలో యోగశాస్త్ర సంబంధమైనటువంటి సాధన చేసి పద్మాసనమునందు కూర్చుని ఉండేటటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహము చేత పద్మముల వంటి చక్రములను దాటుతూ వెళ్ళి సహస్రార కమలంలోంచి చిట్ట చివర బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళగలిగినటువంటి స్థితి యోగికి కలుగుతుంది అంటే అది నిజమైనటువంటి లక్ష్మి. అది ఇంకా పరమోత్కృష్ట స్థితి, మోక్షలక్ష్మి. ఇక మళ్ళీ రాడిక, ఇక అది అక్కడతో విడుదల పొందాడు జీవుడు. ఆ స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరో ఆమె పద్మమునందుంటుంది. అంతేకాదు, పద్మము వికసనమునకు గుర్తు. పద్మం బురదలో పుడుతుంది, పుట్టి మొగ్గ క్రమక్రమంగా సూర్యకిరణములకు విచ్చుకుంటుంది. మహాభారతంలో విరాట పర్వం చేస్తూ తిక్కన గారు ఒక మాట అంటారు, నీరజాకరములు నిష్ఠయి చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు భ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబునర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ సూర్యకిరణ స్పర్శకి పద్మం విచ్చుకుంటుంది. మీరు ఇంకా ఏది తీసుకొచ్చి దాని దగ్గర పెట్టండి, అది విచ్చుకోదు. విచ్చుకోనటువంటి పద్మం ఒక్క సూర్యకిరణ స్పర్శకి విచ్చుకుంటుంది. ఆ విచ్చుకునేటటువంటి ప్రక్రియని వికసనము అంటారు. లక్ష్మీదేవికే కాదు పద్మంతో సంబంధం. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుకి కూడా పద్మంతో సంబంధం. అందుకే అరినలిన గదా శంఖపాణిర్ముకుంద అని ఆయన చేతిలో పద్మం పట్టుకుంటాడు. విఘ్నేశ్వరుడు పద్మం పట్టుకుంటాడు. అందరూ పద్మం పట్టుకుంటారు. పద్మ సంబంధం ఉంటుంది. విశేషించి లక్ష్మీదేవికి మరీ ఎక్కువ ఉంటుంది. ఏమిటి ఆ పద్మ సంబంధం అంటే పద్మమునకు 5 లక్షణములు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి గంభీరమైన విషయం. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ తన్మాత్రలు అంటారు వీటిని. ఈ 5 దేని యందు ఉంటాయి అంటే పద్మమునందు ఉంటాయి. స్పర్శ ఎప్పుడైనా ఏదైనా చాలా మృదువుగా ఉంటుంది. అంటే ముట్టుకోవాలనిపించేది ఏది అంటే పువ్వు. అలా వెళ్ళిపోతుంటే రంగురంగుల పువ్వులు కనపడ్డాయనుకోండి, ఓ పువ్వుని ఇలా చేత్తో పట్టుకోవాలి అంటే, స్పృశించాలి అంటే ఉత్సాహంగా ఉంటుంది. దాని యందు అంతటి కోమలత్వం ఉంటుంది, అంత అందమైన అమరిక ఉంటుంది. అందుకని స్పర్శ పువ్వుకుంటుంది. అలాగే రస, దాని యందు తేనె ఉంటుంది. ఏ పువ్వైనా సరే ఆ పువ్వులో తేనె నిబిడీకృతమై ఉంటుంది. ఈశ్వరుడు అంత అందంగా ఏర్పాటు చేస్తాడు. బురదలో పుట్టినటువంటి తామర పువ్వులో తేనె ఉన్నా ఆ బురదలోనే ఉన్నటువంటి చాపకి, కప్పకి, పీతకి, నత్తకి ఎప్పటికీ తామర పువ్వులో ఉన్న తేనె అర్థం కాదు. ఆ తేనె ఎవరికి అర్థం అవుతుంది అంటే పక్కన అరణ్యంలో విహరించేటటువంటి తుమ్మెదకొక్కదానికే అర్థం అవుతుంది. ఆ తుమ్మెద ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వ్రాలి ఆ పద్మంలో ఉండేటటువంటి మకరందాన్ని త్రాగుతుంది. ఈ పద్మంలో రస అంటే రుచి, తేనె ఉంటుంది. అందుకని స్పర్శ, రస, రూప, అద్భుతమైనటువంటి రూపానికి ప్రతీక ఏది అంటే పువ్వే. మిగిలినటువంటివి లోకంలో అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ పువ్వు నచ్చలేదు అన్నవాడు లోకంలో ఉండడు. ఏదో తెల్లటి పువ్వు నాకు నచ్చదండి అన్నవాడు ఉంటాడేమో, కానీ అసలు పువ్వే నచ్చదండి అన్నవాడు ఉండడు. రూపము అంటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వద్దకు అందరినీ ఆకర్షించగలిగినటువంటి కంటికి అత్యంత
ఉత్ప్రేరకమైనటువంటి రూపాన్ని పొంది ఉండేది ఏది అంటే పుష్పం, పద్మం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.